హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ మాత్రం మిస్ కాకండి. ఇక గగన్కి మెహందీ పెడుతుంది కదా, వెంటనే పొద్దున్న లేచి ఆ చేతులను చూసేసరికి భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి రాసి పెట్టుంటుంది. ఈలోపు గట్టిగా భూమి అని పిలుస్తారు. ఇక తులసి కోటకు పూజ చేస్తున్న భూమి వెంటనే ఏంటి బావా అని లగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏంటి ఏంటి పని అంటుండగా, ఓహో అదే బావా, ఐ లవ్ యూ భూమి, ఏంటి ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, నేనా ఎప్పుడు బావా అనే విధంగా అంటుండగా, నాకు తెలుసు ఇది నువ్వు కావాలని చేశావు అని వెంటనే వాష్రూమ్కి వెళ్ళి చేయి కడుక్కోవాలని ఎంత ప్రయత్నించినా చేతికున్న మెహందీ పోదు. పోదు బావా, అది నువ్వు ఎంత రాసినా ఎంత చేయి చేసినా కూడా పోనే పోదు అనే విధంగా అంటుంది. ఇక వెంటనే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు కదా, వెంటనే ఈ చేతికున్న మెహందీ చూసి అందరూ అడుగుతారని చేతికి బ్లౌజ్ వేసుకొని కిందికి టిఫిన్ కోసం వస్తాడు. బావా అని చెప్పేసి భూమి పిలుస్తుండగా ఇక వెంటనే బ్లౌజ్ వేసుకొని కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇక వాళ్ళు తింటుండగా, ఏంటిరా అలా చూస్తున్నావు, తిను అని శారద అంటుండగా, తింటున్నా అని చెప్పేసి ఎడమ చేత్తో తింటుండగా, అదేంటన్నయ్య ఎడమ చేత్తో తింటున్నావు, ఆ చెయ్యి ఏమైంది, అబ్బాయి ఏం లేదు చెయ్యికేమైంది అని చెప్పేసి ఇక పాకెట్లో పెట్టిన చేయి తీసి చూపిస్తాడు. అదేంటన్నయ్య చేతికి బ్లౌజ్ వేసావు, ఏం జరిగింది, ఏమైందిరా అని అడుగుతుండగా, అబ్బాయి ఏం లేదు, ఏంటో చేతికి బ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు, ముందు అది తీయన్నయ్య అని చెప్పేసి గగన్ మీద అందరు కలిసి ఆ బ్లౌజు చేతికున్న బ్లౌజును తీసేస్తాడు. ఇక వెంటనే అక్కడ పేరుతో భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి రాసి పెట్టుంటుంది. ఓహో, అంటే ప్రేమ లేనట్టుగా యాక్టింగ్ చేస్తూ ప్రేమ ఇక్కడ కనబడుతుంది. ఎందుకన్నయ్య వదిన మీద ప్రేమ లేనట్టుగా తనని ఏదో కోపంతో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటావు, అంటే చాటుగా చేసేదని కరెక్టే అని అంటుండగా, ఏ మెంటల్ అంతా ఈ భూమి చేసింది అమ్మ, నేను పెట్టుకోలేదమ్మా, ఈ భూమే నైటు నా చేతికి మెహందీ పెట్టింది, బావా నా మీద లేనిపోని నింద వేస్తున్నావు, ఇదంతా ఎవరు చేస్తారో నాకు బాగా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే సర్లేరా వదిలేరా అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆఫీస్కి కోపంగా బయలుదేరుతాడు. ఇక మరోవైపు అపూర్వ చాలా కంగారు పడిపోతూ చావు అంచుదాకా ఉన్న అపూర్వకు అదే సమయానికి ఒక లెటర్ రాకముందుకే ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. కొత్త నెంబర్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అంటుండగా, ఏంటి అపూర్వ చాలా కంగారు పడుతున్నట్టున్నవే, చావు ఎదురు పడుతుందేమో ఏ టైంలో అని చెప్పేసి అనుకుంటున్నావా, ఎవర్రా ఎవరు నువ్వు, అపూర్వ నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి ఒక 2 ముక్కలు చెప్తాను విను, ఏంటి నువ్వు నా గురించి ఏం చెప్తావురా చెప్పురా, ఏం లేదు అపూర్వ, బావను పెళ్లి చేసుకునడానికి ఇంట్లో మంచితనంగా ఉంటూ ఏకంగా అక్క నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆ శోభాచంద్రను పురిటి నొప్పులతో ఉన్నప్పుడే తనని చంపేశావు కదా, దాని గురించి చెప్పనా, లేకుంటే లేనిపోని నిందలు వేసి కృష్ణప్రసాద్ని జైల్లో పంపించి నీ భర్త శరత్చంద్రతో చంపించింది ఆ విషయం చెప్పనా, లేకుంటే కెమెరా కోసం అని చెప్పేసి నువ్వు శారద ఇంటికి పంపిస్తే ఆ శారద కెమెరా చూసిన తర్వాత ఇక నిజం బయటపడే సమయానికి అయ్యో నీకు ఆ విషయం తెలియదు కదా, నీ గుట్టు ప్రతి ఒక్కరికి తెలుసు అపూర్వ, కాకపోతే నిజం బయటపెట్టడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారు, ఆ కెమెరా రాకుండా లైఫ్ లాంగ్ ఇక శారదను ఈ లోకంలో లేకుండా చేయడానికి రౌడీలు పంపించింది చెప్పనా అని ఒక్కొక్క అజ్ఞాత వ్యక్తి అపూర్వకు చెప్తూ ఉంటాడు. ఏంటి అసలు వీడు ఎవడు, నా గురించి ఇదంతా ఎలా తెలుసు, అరే ఎవడరా నువ్వు, ఎవరు, నా గురించి తెలుసుకోవాలంటే ముందు నీ గురించి నిజాలన్నీ చెప్పింది నిజమా కాదా అది తెలుసుకో అపూర్వ, అసలు నువ్వు చెప్పేదంతా నిజమని నేను ఎలా నమ్ముతానరా, నీ దగ్గర సాక్ష్యం ఉందా, నాకు తెలుసు అపూర్వ నువ్వు ఇది అంటావని నాకు బాగా తెలుసు, సర్లే ఇప్పుడు నేను చెప్పిన దానికల్లా నువ్వు కాదని చెప్పేసి అంటున్నావు కదా, నీకొక చిన్న ఉత్తరం వస్తుంది, ఆ ఉత్తరం మేబీ నీ భర్త చేతిలో పడితే నీ బండారం మొత్తం బయటపడుతుంది, ఇంకాసేపట్లో నీ ఇంటికి ఒక ఉత్తరం వస్తుంది, అది ఒకవేళ ఎవరి చేతులన్నా పడితే అప్పుడు నీ జీవితం రోడ్డు పాలవుతుంది, బాయ్ అపూర్వ అని కాల్ కట్ చేస్తారు. ఎవర్రా నువ్వు అని భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కంగారు పడుతుండగా, ఏంటమ్మాయి అంత కోపంగా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని గోరింట అంటుండగా, ఏమో పిన్ని ఎవరో తెలియదు, కానీ
నా గురించి వాడికి బాగా తెలుసు. వాడు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఏంటమ్మాయి ఈ కొత్త ఊహించే ట్విస్ట్ ఏంది? అదే పిన్ని నాకు అర్థం కావట్లేదు. వాడెవడో కాల్ చేసి ప్రతి ఒక్క విషయం నా గురించి తెలుసుకొని మరీ చెప్తున్నాడు. అంతేకాదు పిన్ని, నాకు ఇప్పుడు ఉత్తరం అత్తరంచి కూడా చెప్పాడు. ఏంటమ్మాయి నువ్వు ఒక్కొక్కటి ఇలా ఫీజులో అవుటేటట్టు చెప్తూ ఉంటే గుండెలో గుబులేస్తుంది. కొంపదీస్ అమ్మాయి, మనం అనుకున్నట్టు ఆ కృష్ణప్రసాద్ అయినా బ్రతుకున్నాడా? వాడెందుకు బ్రతుకున్నాడు పిన్ని? ఆల్రెడీ వాడు చచ్చాడు. మరి ఇదంతా తెలిసింది ఆ కృష్ణప్రసాద్ తప్ప ఇంకెవరికి కాదు కదా పిన్ని. నువ్వేదైనా ఓ అమ్మాయి, నాకంత సీన్ లేదమ్మా. నేను పెళ్లి చేసుకొని నాకు దగ్గర మొగుడిని చూసుకొని నేను పోవాలనుకుంటే నిన్ను చేస్తే నాకేమొస్తుందమ్మా? నాకంత లేదమ్మా. అసలు ఎవరు? ఇక ఈలోపు ఒక ఉత్తరం వస్తుంది. అపూర్వ అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక ఎదురుగా చెర్రీ ఉంటాడు. ఉత్తరమా అని చెప్పేసి చెర్రీ తీసుకుంటాడు. పిన్ని ఉత్తరం ఏమో నచ్చిందో చూడిపో అంటే సరే. అమ్మాయి చెర్రీ చేతిలో అది ఉత్తరం ఉందమ్మాయి, ఏంటంటున్నావు? వాడు ఒకవేళ నిజం తెలిస్తే వాడు మరుక్షణం నా నిజాన్ని ఇక బావకు చెప్పేస్తాడు అని చెప్పేసి గబగబా ఇక చెర్రీ చేతిలో ఉన్న ఉత్తరం, అరే ఆ ఉత్తరం మీరా అని లాక్కుంటుంది. అదేంటద్దయ్యా, అది ఎవరిదో తెలియకుండా నువ్వు లాక్కోవడం ఏంటి? అది నాకే వచ్చిందిరా అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళేసరికి చెర్రీకి ఇంకా అనుమానం వస్తుంది. అదేంటి ఆ ఉత్తరం అత్తేదని ఆమెకి వెళ్తే తెలుసు? అసలు ఉత్తరం ఇప్పుడు ఈ జనరేషన్ రావడం ఏంటి? అసలు ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. వెంటనే అపూర్వ లోపలికెళ్ళి ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో అపూర్వ బండారం అంటే రాసి పెట్టుంటుంది. ఒకవేళ నువ్వు ఏదో చేయాలని నన్ను టార్గెట్ చేస్తే నీ వీడియో రూపంలో నిజాన్ని బయట పెడతాను, వైరల్ చేస్తాను, ప్రెస్ వాళ్ళని పిలుస్తానని చెప్పేసి ఆ లెటర్లో రాసి పెట్టున్న ఆ ఉత్తరాన్ని చూసి ఇక అపూర్వ కంగు తింటుంది. ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి. అసలు వీడు ఎవడు? నా గురించి ఇదంతా హారం ఎలా తీశాడు? అసలు నాకు తెలిసిన వాడేనా అని చెప్పేసి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ విషయం బావ దాకా వచ్చిందంటే బావ మరుక్షణం నా ప్రాణాలు కూడా భూమి మీద ఉండనివ్వకుండా చేస్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు పొద్దున చేసిన దానికి గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు కదా. అదే సమయానికి ఈరోజు భూమిని ఎలాగైనా ఏడిపియాలని చెప్పేసి అనుకుంటాడు. పొద్దున్న అందరి ముంగట కావాలని బ్లేమ్ చేసిన భూమికి ఈరోజు నేను ఎలా ఇస్తానో చూడు అని చెప్పేసి ఇక ప్రేమతో భూమి అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటి బావా పిలిచింది నువ్వేనా? అవును భూమి, నేను చాలా అర్థం చేసుకున్నాను. అయినా నువ్వు నాకెంత దగ్గర అవుతావు అనుకున్నా దూరం కొడుతూనే ఉన్నాను. అయినా నేను తెలియకుండా తాళి కట్టాను, కానీ మళ్ళీ నేను అందరి ముంగట నీ మెల్లో 3 ముళ్ళు వేశాను కదా. అందుకనే శోభనం పెట్టకున్నా మంచిదే, కానీ మనం వెంటనే ఇదే రోజు ఇప్పుడే ఈ క్షణం శోభనం చేసుకుందాం. బావా అది కాదు బావా, అంటే ఇప్పుడే ఇది వద్దు బావా, ప్లీజ్ బావా. అవసరం లేదు భూమి, మనిద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, రా అని చెప్పేసి అంటుండగా, ఇదేంటి బావ ఇలా చేస్తున్నావు, వదులు బావా అని అంటుండగా, ఏంటి పొద్దున నా చేతికి మెహందీ పెట్టి నన్ను ఏడిపించావు కదా, ఇవాళ నిన్ను వదిలిపెట్టాను, నీకు దండం పెడతాను బావా. ఆ మెహందీ పెట్టింది నేనే, నన్ను క్షమించు బావా, దయచేసి నన్ను వదులు బావా. ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో, ఇది కాదు కదా ఇంకా పెద్ద స్ట్రాంగ్గా నీకు వార్నింగ్ ఇవ్వను, ఏం చేస్తానో అదే చే, బీ కేర్ఫుల్. ఇలా బ్లాక్మెయిల్ చేసావు కదా బావా, ఏదో ఒకరోజు నేను ఇంతకంటే రివెంజ్ తీసుకుంటాను చూడు అనే విధంగా అంటుంది. ఇక కేపి బ్రతుకున్నందుకు సంతోషంతో శారద గుడికెళ్తుంది. గుడికెళ్ళి ప్రదక్షిణ చేస్తుండగా ఒక సాధు వెంటనే ఇక శారదను చూసి అక్కడే ఆగిపోతాడు. ఏంటమ్మా మనసులో బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక నువ్వే చాలా కుమిలిపోతున్నట్టున్నావే అని ఈ విధంగా శారద మొహం చూసి చెప్తాడు. అప్పుడు శారద మనసులో బాధను చెప్పుకోలేని పరిస్థితులలో బాధపడుతూ ఉంటుంది. నీ భర్త బ్రతికున్న విషయం లోకానికి నువ్వు అందరికీ దాచిపెట్టొచ్చమ్మా, కానీ ఆ లోకం నిన్ను ఎన్ని మాటలు అంటుందో ఇక ముందు ఆలోచించకుండా నీ భర్తను కాపాడుకుంటున్నావు. కానీ నువ్వు ఎవరినైతే ఎలాగైనా వాళ్ళ బండారం బయట పెట్టాలనుకుంటున్నావో అతి త్వరలోనే ఆ నిజాన్ని కూడా బయటపడబోతుంది. నీ భర్త ఏకంగా అందరి ముందు కూడా త్వరలోనే బయటికి రాబోతున్నాడు. అమ్మ, నీకొక చిన్న విషయం చెప్పాలి. నీ కొడుక్కి కాస్త ప్రాణగండం ఉంది అనేసరికి, ఏంటి స్వామి ఏమంటున్నావు?
అవును, నీ కొడుక్కి ప్రాణగండం ఉంది అని ఎవరితోనైతే నేను చెప్పలేనేసరికి ఇక శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మరి.